వన్డే వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీలో హార్దిక్ పాండ్యా కాలికి గాయమైన విషయం తెలిసిందే. ఇక ఈ గాయానికి సర్జరీ చేయించుకొని దాదాపు ఆటకు కొన్ని నెలల పాటు దూరంగా ఉన్నాడు. అయితే గాయం నుంచి కోలుకున్న పాండ్యా ఇటీవలే డొమెస్టిక్ టోర్నీ అయిన డివై పాటిల్ టోర్నమెంట్లో పాల్గొన్నాడు. ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడి తర్వాత కనిపించకుండా పోయాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు పాండ్యా. ప్రాక్టీస్లో భారీ షాట్లతో విరుచుకుపడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో పాండ్యాపై భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్ చేశాడు. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు భారత మాజీ ఆటగాడు ప్రవీణ్ కుమార్. ఐపీఎల్కు 2 నెలల ముందు హార్దిక్ పాండ్యా గాయపడ్డాడని, ఇప్పుడు అతడు పూర్తిగా కోలుకున్నాడని అన్నాడు. పాండ్యా దేశం కోసం ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడలేదు, రాష్ట్రం కోసం దేశవాళీ టోర్నీలో కూడా ఆడలేదు. అతడు ఎక్కువగా ఐపీఎల్ ఆడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని, దేశం కన్నా పాండ్యాకి డబ్బు ఐపీఎల్ టోర్నీనే ముఖ్యంలా కనిపిస్తోందంటూ విమర్శలు చేశాడు. మనీ సంపాదించడంలో తప్పులేదు, కానీ కేవలం డబ్బు కోసం దేశాన్ని రాష్ట్రాన్ని వదిలేయడం కరెక్ట్ కాదంటూ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి మాట్లాడాడు. రోహిత్ మరో 3 సంవత్సరాలు కెప్టెన్సీ చేయగలడని, అయితే ఆ విషయం మేనేజ్మెంట్ చేతుల్లో ఉందని ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చాడు. కాగా గత కొన్ని రోజులుగా ప్రవీణ్ కుమార్ ఇతర ఆటగాళ్లపై సంచలన కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇతడు చేసిన హాట్ కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరి పాండ్యాకు దేశం కంటే ఐపీఎల్ డబ్బే ముఖ్యమన్న భారత మాజీ క్రికెటర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.